పున్నామ నరకం నుండి తప్పించాలంటే పుత్రుడినే కనాలని అంటారు. ఆ పుత్రునికే పుత్రుడు కలగపోతే పితృదేవతలే చూపించే మార్గమే మనకు దిక్కని తెలుసా? కర్మాది బూమ్రాంగ్ అని అందరికి తెలుసు. చనిపోయాక నరకంలో పడేస్తారని, అంతటితో అయిపోయింది అనుకుంటే పొరపాటే. గత జన్మ కర్మే అనుభవించడానికి మరు జన్మ ఖచ్చితంగా మోయాలని మనలో చాలా మందికి తెలియదు. దేవతల కన్నా ముందే మన పితృలు మనల్ని అనుగ్రహించిన శ్రీ గణేష పురాణ కథ మీకు తెలుసా? కృతవీరుడనే మహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేసినా సంతానం కలగదు. రాజ్యాన్ని వదిలి అడవిలో ఎండిన ఆకులు తిని కఠోరమైన తపస్సు చేస్తాడు. అటుగా వెళుతున్న నారద మహర్షి చూసి చనిపోయిన అతని తండ్రి లోకానికి వెళ్లి భూలోకంలో కొడుకు పడే బాధలు చెప్తాడు. కుమారుని కష్టానికి కారణం అడుగుతాడు. విముక్తి కోసం కృతవీరుని తండ్రి బ్రహ్మదేవునికి సాష్టాంగ నమస్కారంతో వేడుకోగా కొడుకు గత జన్మ వృత్తాంతాన్ని తెలిపి పరిహారం కూడా చెప్తాడు. భూలోకానికి వచ్చి నిద్రిస్తున్న కొడుకు కలలో కనిపించి అతను చేయ పాప పరిహార వ్రతాన్ని చెవిలో చెప్తాడు. రాజు తాను మాత్రమే చేయడమే కాకుండా రాజ్య ప్రజల చేత కూడా చేయించిన వ్రత పేరేంటి? ఎన్నో యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేసిన తీరని రాజుకర్మ తన పితృదేవతల వల్లనే ఎలా తీరింది? బ్రహ్మ చెప్పిన ఆ పరిహారం ఏంటి? పూర్తి వీడియో కోసం మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి జై గణేష్ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.